హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కథలోకి వెళ్తే హవేలీలో భూతం. హవేలీ అంటే ఆర్కిటెక్చర్ ఉన్న ఇల్లు అన్నమాట. ఇలాంటి పేరుని మనం రాజస్థాన్లో ఎక్కువగా వింటూ ఉంటాం. అక్కడ మనం ఎక్కువగా హవేలీలను చూస్తాం. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ రాజస్థాన్లోని సంఘం అనే విలేజ్లో జరిగింది. ఇది 1952లో జరిగిన యథార్థ సంఘటన. ఆ ఊరిలో ఒక జంట నివసిస్తూ ఉండేది. వారికి ఒక కూతురు ఉండేది. ఆమె పేరు హసీనా. హసీనా వాళ్ళ తండ్రి ఆమెకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారు. అయితే అప్పుడు ఆ హవేలీలో హసీనా వాళ్ళ తల్లి ఇద్దరు మాత్రమే ఉండేవారు. అయితే హసీనా వాళ్ళ తండ్రి చనిపోయిన నెల రోజుల తర్వాత హసీనా వాళ్ళ ఇంటికి ఆ ఊరి పెద్ద ఆయన కరుణాకర్ వచ్చారు. అప్పుడు ఆ ఇంట్లో హసీనా ఇంకా వాళ్ళ అమ్మ ఇద్దరే ఉన్నారు. అయితే అప్పుడే కరుణాకర్ హసీనా వాళ్ళ అమ్మపై బలవంతం చేయబోయాడు. అప్పుడు హసీనా కరుణాకర్ని అడ్డుకోబోయింది. అప్పుడు కరుణాకర్ హసీనాను ఒక కుర్చీలో కట్టేశాడు. తన నోటిని కూడా కట్టేశాడు. హసీనా కళ్ళ ముందే తన తల్లిపై బలవంతం చేశాడు. హసీనా అదంతా చూస్తూ ఉండిపోయింది. తను ఎంత అరవాలని ప్రయత్నించినా తన వల్ల కాలేదు. అయితే కరుణాకర్ తర్వాత ఆ ఇంటికి తాళం వేసి ఆ ఇంటి వైపు ఎవరిని వెళ్ళనివ్వలేదు. హసీనా వాళ్ళ అమ్మ చనిపోయింది. హసీనా అది చూస్తూ ఆ పక్కనే ఏడుస్తూ ఉండిపోయింది. 4 రోజుల తర్వాత హసీనా వాళ్ళ అమ్మ శవం నుండి దుర్గంధం రావటం మొదలైంది. హసీనా ఆ భయానక సంఘటన చూస్తూ ఉండిపోయింది. ఇంకో వారం రోజుల తర్వాత హసీనా ఆకలితో దాహంతో చనిపోయింది. హసీనా చనిపోయిన తర్వాత తను ఒక ప్రశ్నగా మారింది. అంటే ఆత్మగా మారింది. తన ఆత్మగా మారిన వెంటనే హసీనా కరుణాకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అది రాత్రి సమయం. కరుణాకర్ గాఢ నిద్రలో ఉన్నాడు. హసీనా అతని గదిలోకి వెళ్ళి బిగ్గరగా అరవటం మొదలుపెట్టింది. ఆ అరుపులకు కరుణాకర్ నిద్ర లేచాడు. హసీనా రూపాన్ని చూసి చాలా భయపడ్డాడు. తన భీకరమైన గొంతు అతని గుండె దడను పెంచింది. అప్పుడు హసీనా అతనికి నరకం చూపించాలి అనుకుంది. హసీనా అతని కళ్ళల్లోంచి గుడ్లను వేరు చేసింది. అతని 2 చేతుల్ని నరికేసింది. తర్వాత కాళ్ళు కూడా నరికింది. హసీనా వాళ్ళ అమ్మ ఎంత నరకాన్ని అనుభవించిందో అతనికి కూడా అంతే నరకం చూపించింది. అతని రక్తం ఏరులై పారింది. హసీనా గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. తరువాత రోజు కరుణాకర్ శవాన్ని చూసి ఆ ఊరి వారు చాలా భయపడ్డారు. అలాంటి భయంకరమైన సంఘటన వాళ్ళెప్పుడూ చూడలేదు. అయితే ఆ హవేలీలో ఎప్పటికీ హసీనా ఏడుపు వినిపిస్తుందని ఆ చుట్టుపక్కల జనం చెప్తూ ఉంటారు. నేను ఈ కథని బాధతో ముగించాలని అనుకోవడం లేదు. ఆ పాపని దెయ్యం అనడం నాకు ఇష్టం లేదు. ఆమె నా దృష్టిలో ఒక ఏంజెల్. ఆమె తర్వాత స్వర్గంలో వాళ్ళ అమ్మను కలుసుకొని సంతోషంగా ఉంది. ఈ కథలో ఏమైనా పొరపాట్లు గనక ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయాల్సిందిగా కోరుకుంటున్నాను.